అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మా వేణుస్వామి బండారాన్ని ఒకసారి మీకు బయట పెడతాను రండి. ఫస్ట్ ఈ వీడియో చూద్దామండి. ప్రభాస్ గారి జాతకాన్ని ఎప్పుడైనా చూసారండి? తప్పకుండా చూసిన. ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్ లో రెండు. ఒకటి ప్రభాస్, ఒకటి రాజమౌళి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అంటే తను మళ్ళీ ఇతను చెప్పే ప్రిడిక్షన్ కరెక్టా రాంగ్ అనే జోలికి నేను వెళ్ళను. కానీ ఈ భారతదేశ చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో పాన్ ఇండియా స్టార్గా వెలిగాడు ఒకడో అంటే ఆ మొట్టమొదటి వ్యక్తి ప్రభాస్ అండి. మన తెలుగోడి ఖ్యాతిని బాలీవుడ్ ద్వారా మొత్తం దేశానికి తెలియజేశాడు. మన సినిమా కెపాసిటీని, ఆ కెపాసిటీని తెలియజేసిన వాళ్ళు ఒకటి ప్రభాస్ గారు అయితే, రెండు రాజమౌళి గారు. వీళ్ళిద్దరూ తెలుగోడి కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తం చేయటమేంటి, విదేశాలు సైతం బాహుబలి సినిమా చూసే బా ఏం తీశారా తెలుగోళ్ళు అని అంటమేంటి, మనం నార్త్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభాస్ అని మన రాష్ట్రాన్ని అతని పేరుతో గుర్తించే స్థాయికి అతను ఎదగటం ఏంటి, మన తెలుగోడై ఉండి అతనికి లైఫ్ లేదని చెప్పటం ఏంటండి? ఇదేం దౌర్భాగ్యం అండి, ఇదేం పోయే కాలం అండి. అవకాశం ఉంటే సపోర్ట్ చేయి, తప్పులేదు. అరే మనోడ్రా, సాధించాడు రా, తెలుగోడ్రా, గర్వపడు, అది తప్పులేదు. అయిపోయిందటండి ప్రభాస్ గారి సీన్ అయిపోయిందట. ప్రభాస్ గారి సీన్ అయిపోయింది. నీకు అదే బిజినెస్ టెక్నిక్ అది. ఎప్పుడైతే ఇలా చెప్పారో ప్రభాస్ గారు, రాజమౌళి గారు వచ్చా ఏను స్వామి ఏమైనా పూజలు ఏమైనా ఉంటుంది మరి ఆ పూజలు ఏమైనా చేయంటే చేద్దాం, యోని పూజలు చేద్దాం, నగ్న పూజలు చేద్దాం, నేను రప్పించేస్తానని చెప్పేసి రప్పించేసి వాళ్ళ దగ్గర ఎన్నో కోట్లు. ఓకే, బిజినెస్ టెక్నిక్ అవ్వచ్చు. కానీ ఇతను బతకడం కోసం ఒక పెద్ద స్టార్ని నేలకు లాగేస్తున్నాడే. ఎంత కష్టపడితే ఎదిగాడు ప్రభాస్ గారు అక్కడ దాకా. అరే తెలుగు వాళ్ళు చాలామంది మనల్ని చాలా చిన్నచూపు చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. బాలీవుడ్లో తెలుగు వాళ్ళని మద్రాసి అనేవారు, ఇప్పటికి ఇంకా మద్రాసి. ఇప్పటికంటూ మనకు ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ లేకుండా పోయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆ బాహుబలో, పుష్పో ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత అరే తెలుగు వాళ్ళరా, ఎలా కూడా తోపులేరా అని గుర్తించే స్థాయికి మనం దేశవ్యాప్తంగా వెళ్తే అది గర్వపడ్డానికి పోయి ఈడి వ్యాపారం కోసం, ఈడొక్కడ బతకడం కోసం మొత్తం రాష్ట్రం పరువు తీసేస్తున్నాడు. లేదంటే ఇంకేం లేదండి. ఈయన ఎవడైనా అడిగాడు పోనీ ఆయన వచ్చి. ఇప్పుడు ఓ డాక్టర్ ఉన్నాడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అన్ని టెస్టులు చేశాడు, ఏమంటే మీకు పలానా రోగం ఉందండి అని మన చెవిలో చెప్తాడు. లేదా మనతో పాటు వచ్చిన అటెండర్ ఎవరైతే ఉన్నారో మన కుటుంబ సభ్యులు వాళ్ళ చెవిలో చెప్తాడు. అంతేగాని అందరూ ఇలా జనం రిసెప్షన్లో కూర్చున్నప్పుడు ఏమంటే ఇక పలానా ఓడేటండి, మీకు ఇక పలానా రోగం ఉందండి, మీరు 20 రోజుల్లో పోతా చెప్తాడా? చెప్తే మనం ఊరుకుంటామా? ఎరా బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఇది అందరికీ చెప్పే విషయమారా అని అడగమా? అది దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటే అది కేవలం మనకే చెప్తారు డాక్టర్లు. పోనీ ఇలా జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చి ఏమన్నా ఇగో నా జాతక చక్రం ఇదిగో ఏంటి విషయం ఏంటి చెప్పంటే, బాబు ఇలా ఉందమ్మా నీ పరిస్థితి, ఏమన్నా చేస్తే బాగుంటుంది అతనికి చెప్పాలా. అతను వచ్చి అడిగింది లేదు, జాతక చక్రం ఇచ్చింది లేదు. ఈడు మాత్రం పగోడిగాడు పెద్ద పెద్ద బోర్డులు వేసేసి అబ్బాయి ఆడు పోతున్నాడు, రేపు వెళ్ళిపోతున్నాడు, ఇక ఆడు బెల్లం పాలన నోటి ఎగిరిపోతుంది, లేదా ఎలా పోతుంది, నోటికి ఏదొస్తే అది వాగేస్తాడు, లక్కీకి ఎదురు తగులుతుంది. అదిగో నేను చెప్పానా, అదే జరిగింది అంటాడు. బిజినెస్ టెక్నిక్. కానీ ఇలాంటి వాడిని రాష్ట్రం క్షమించకూడదండి. వీడు తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నాడు. వీడు మనలో గొప్పగా ఎదిగిన వాడిని చులకన పరుస్తున్నాడు. ఈ రోజున ప్రభాస్ గారి గురించి బాలీవుడ్లో చాలామంది ఏడుతున్నారు. బాలీవుడ్లో మొన్న ఎవడో కామెంట్ చేశాడట, కల్కి మూవీలో జోకర్లా ఉన్నాడు ప్రభాస్ అని. ప్రభాస్ జోకర్లా ఉంటాడా? ప్రభాస్ కటౌట్ ఒకసారి చూస్తే మళ్ళీ మర్చిపోయి కటౌట్. అది తెలుగోడి పౌరుషాన్ని, తెలుగోడి నిబ్బరాన్ని మొత్తం నిలబెట్టాడండి ఒక స్టాట్యూలాగా. అలాంటి వాడిని పట్టుకుని జోకర్ ఆడన్నాడంటే అర్థం ఉంది. ఎందుకంటే వాడి అమ్మ నిన్న కాక మొన్న వచ్చిన తెలుగు వాళ్ళు మొత్తం బాలీవుడ్ నేలేస్తున్నారా, పాన్ ఇండియా స్టార్లు అయిపోయారా, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మేము ఏం పేకలాపోయారని ఏడిపా వాళ్ళకుందంటే అర్థం ఉంది. కానీ వీడికి ఏడిపోయేటండి, ఇలాంటి ఎదవలకి ఏడిపోయింటి ఇలా బతకడం కోసం. దాని గురించే చాలామంది గడికిచ్చారు. ప్రభాస్ న్యూస్ ఎడుతున్నాడు అది వీడు, లేకపోతే ఆయన చూస్తే జోకర్ కుడుతున్నాడు. ఏ ఊర్లో ఉంటాడు రా బాబు జోకర్, 6.5 అడుగులు, ఎంత బాడీ వేసుకుని మంచి రూపుతోటి, లావణ్యంతో, ఆ హ్యాండ్సమ్నెస్ తోటి ఏ ఊర్లో జోకర్ ఉంటాడు రా అని అందరూ గడ్డెట్టారు అడిగి. కానీ మరి వీళ్ళకి ఎలాంటి వాడికండి, ఎలాంటి వదిలేలా